లంకలోకి వచ్చిన హనుమంతుని గట్టిగా కట్టేశారు రాక్షసులు. హనుమంతుని రాక్షసులు పట్టుకున్నారు. కర్రలతో కొడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, తాళ్లతో కొడుతున్నారు. ఈడ్చుకుంటూ రావణాసురుడి యొక్క సభా మండపంలోకి తీసుకెళ్లారు హనుమంతుడిని. హనుమ రావణాసురుడిని చూశాడు. 10 తలలతో 20 చేతులతో ముత్యాల హారాలు వేసుకొని రత్నాల ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ రావణాసురుడిని చూశాడు. హనుమ మనసులో ఇలా అనుకున్నారు, ఈ రావణాసురుడిని చూస్తే ఎంత కాంతితో ఉన్నాడో, ఎంత ధైర్యంతో ఉన్నాడు. నిజంగా ఈయన దగ్గర కానీ పరశ్రీ వ్యామోహం అనేటువంటి ఒక్క పాపం లేకపోతే ఇంద్ర పదవిని అలంకరించి 3 లోకాలను పరిపాలించేవాడు ఈ రావణాసురుడు. కానీ మహాపాతకం ఏదైతే చేయకూడదో అదే చేశాడు వీడు. మహాపతివ్రత అయినటువంటి నా సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి ఈ లంకలో బంధించాడు. ఆ పాపం ఈయన కొంపనే ముంచేస్తుంది. హనుమను చూసిన రావణాసురుడు మనసులో ఇలా అనుకున్నాడు, ఎప్పుడు నేను ఒక వానరాన్ని ఇంత తేజస్సుతో ఉండడం చూడలేదు. ఈ వానరం ఇంత తేజస్సుగా ఉంది. ఒకవేళ ఆనాడు నేను కైలాస పర్వతం మీదకి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు వానరములు వచ్చి నీ లంకా పట్టణాన్ని నశింపజేస్తాయని శపించాడు నన్ను. ఆ నందీశ్వరుడే వానరంలా వచ్చాడా అనుకున్నాడు రావణాసురుడు. ఒకసారి పుష్పక విమానం మీద కైలాస పర్వతం మీదుగా వెళ్ళిపోతున్నాడు రావణాసురుడు. కింద పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారు. ఆ విమానం పర్వతం మీదుగా వెళ్ళలేకపోయింది, ఆగిపోయింది. ఎందుకు విమానం ముందుకు వెళ్ళడం లేదు అని అడిగారు. కింద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అని చెప్పారు. వెళ్ళదు, ముందుకు వెళ్ళదని చెప్పారు. పరమేశ్వరుడికి బుద్ధుండక్కలేదా, ఈ రావణాసురుడు వెళ్తున్నాడని కూడా తెలియదా అతనికి అని అహంకారంతో పలికాడు రావణాసురుడు. వెంటనే పుష్పక విమానాన్ని దిగి కైలాస పర్వతం మీద ఎవరున్నారు, ఆ పరమేశ్వరుడిని నేను చూడాలి, నేను వెళుతుంటే ఎందుకు నాట్యం చేస్తున్నాడు అని నందీశ్వరుడిని అడిగాడు. నందీశ్వరుడు అన్నాడు, ఆయన వరకు ఎందుకురా, నేను ఆయన కింకరుడిని, ఆయన యొక్క వాహనాన్ని. ఇంత పొగరుగా ఇంత అహంకారంగా మాట్లాడుతున్నావే, ఎవర్రా నువ్వు అని అడిగాడు. నేను రావణాసురుని, నేను తెలియదా నీకు అంటూ నందీశ్వరుడిని చూసి కోతి ముఖంతో ఉన్నవాడా అని గట్టిగా నవ్వాడు, అపహాస్యం చేశాడు. ఆ పరిహాసం చూసిన నందీశ్వరుడు, ఏ కోతి ముఖమని నన్ను చూసి హేళన చేసి నవ్వావో రావణ, ఆ కోతిలో వచ్చి నీ లంకా పట్టణం అంతటిని నశింపజేశాయి, నీ ఆయుర్దాయాన్ని నశింపజేస్తాయి అన్నారు నందీశ్వరుడు. వెంటనే దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారు. నందీశ్వరుడి యొక్క శాపానికి ఈ రావణాసురుడి యొక్క లంకని వానరములు నశింపజేస్తాయని ఎంతో సంతోషపడ్డారు. ఇంతలో రావణాసురుడు కైలాస పర్వతాన్ని పరమశివుడు తనకు దర్శనం ఇవ్వలేదన్న కోపంతో ఆ పర్వతాన్ని కదిపేసే ప్రయత్నం చేశాడు. ఆయనకు 10 తలలు 20 చేతులు. ఆ 20 చేతులు కైలాస పర్వతం కింద పెట్టి కదిపాడు. కదిపితే పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడు అన్న కోపంతో ఒక్కసారి తన బొటన వేలుతో కైలాస పర్వతాన్ని నొక్కిపట్టాడు శివుడు. శివుడు అలా నొక్కగానే రావణాసురుడు యొక్క 20 చేతులు కైలాసం కిందే ఉండిపోయాయి. 1 సంవత్సరం పాటు అలా ఉండిపోయాడు రావణాసురుడు. పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు, పెద్ద పెద్ద రావం చేస్తున్నాడు. ఆ రావానికి సముద్రాలు అల్లకల్లోలమవుతున్నాయి. 3 లోకాలలో ఉన్న వాళ్ళు దేవేంద్రుడితో సహా ఉలికి పడ్డారు. అంత పెద్ద అరుపులు అరిచాడు రావణాసురుడు. అప్పుడు అతని మంత్రులు అన్నారు, అరిస్తే ఏమొస్తుంది రావణ, సామవేద మంత్రాలతో స్తోత్రం చేసి ఆ పరమేశ్వరుడిని అనుగ్రహించమని కోరుకో, బొటన వేలుని తీస్తాడు అన్నారు. అప్పుడు సామ మంత్రాలతో ఉపాసన చేశాడు రావణాసురుడు. వెంటనే పరమేశ్వరుడు వచ్చి దర్శనమిచ్చి బొటన వేలును తీశాడు. ఓరి రావణ, ఇంత ఏడుపు ఏడ్చావు, ఇంత కేకలు పెట్టావు గట్టిగా, ఇంత రావాన్ని సృష్టించావు కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నా అన్నాడు శివుడు. ఆయనకు రావణ అని పేరు పెట్టాడు. పరమేశ్వరుడు మెచ్చుకొని ఆయనకు ఒక గొప్ప ఖడ్గాన్ని ఇచ్చాడు. నీవు ఎప్పుడైతే దీన్ని అవమానిస్తావో అది నాకు తిరిగి వచ్చేస్తుంది అన్నాడు శివుడు. నందీశ్వరుడు ఆనాడు నన్ను శపించాడు. ఆ నందీశ్వరుడే ఈ వానర రూపంలో రాలేదు కదా అని మనసులో అనుకుంటూ ఎదురుగా ఉన్న హనుమంతుని చూస్తున్నాడు. ఇప్పుడు హనుమంతుడు అన్నారు, ఏమి ధైర్యము, ఏమి పరాక్రమము, ఏమి కాంతి, ఏమి తపశ్శక్తి రావణుడిది. ఈ పాపం చెయ్యకపోయి ఉండుంటే ఎంత గొప్ప స్థితిని పొందవలసిన వాడో అనుకున్నాడు. రావణుడు హనుమతో మాట్లాడడం తనకు అవమానం అనుకొని ఆయన పక్కనే ఉన్నటువంటి ప్రధానమంత్రి అయిన ప్రహస్తుడిని వైపు తిరిగి, ఈ వానరం ఎక్కడి నుండి వచ్చింది, ఏ ఊరు నుంచి వచ్చింది, ఏ రాజ్యం నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు అశోకవనాన్ని పాడు చేసిందో కనుక్కో అన్నాడు రావణాసురుడు. అప్పుడు ప్రహస్తుడు హనుమతో అన్నాడు, పో హనుమ, మా ప్రభువైన రావణాసురుడు చాలా ఉదారుడు. నీవు భయపడకు, నీ ప్రాణములు నిలబడతాయి, నీవు మళ్ళీ సంతోషంగా వెళ్ళిపోవచ్చు. నిజం చెప్పు హనుమ, నీవు ఎవరి దూతవి, ఎవరి పని కోసం వచ్చావు, ఎందుకు అశోకవనాన్ని ధ్వంసం చేశావు, మా ప్రభువుకు ఇష్టమైన లంకా నగరాన్ని ఎందుకు పాడు చేస్తున్నావు, సీతమ్మతో ఏం మాట్లాడావు, ఉన్నదున్నట్లు చెప్పు అని అన్నాడు. అంటే హనుమ అన్నారు, నేనొచ్చింది రావణుడితో మాట్లాడడానికి, మధ్యలో నీతో మాట్లాడడం ఎందుకు, చెప్పేదేదో ఆ రావణుడికే చెబుతానని. ఓ ఈ రావణ, నేను సుగ్రీవుని యొక్క రాయబారిని, రామచంద్రమూర్తి యొక్క దూతని. రావణ, నీవు రాక్షసుడివి,
నా రామచంద్ర ప్రభు నరుడు, నీవు రాక్షసుడవైనా ఆయన నరుడైనా నేను మాత్రం రాక్షసుని కాదు, నరుణ్ణి కాదు, వానరుణ్ణి, ఇద్దరి గురించి తెలుసుకున్న వాడిని. మంచి మాట చెప్పాలన్న ఉద్దేశంతో వచ్చాను. సుగ్రీవుడి యొక్క స్నేహితుడివి నీవు. సుగ్రీవుడు నీకు తమ్ముడితో సమానం. ఎందుకంటే నీకు వాళ్ళితో అన్నదమ్ముల సంధి ఉంది కాబట్టి సుగ్రీవుడు నీకు తమ్ముడితో సమానం. సుగ్రీవుడు నీకు కబురు చేయమని నన్ను పంపించారు. సుగ్రీవుడు పంపించినటువంటి మాటను జాగ్రత్తగా విను. నీకు తెలుసు కదా, కోసల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహానుభావుడు దశరథ మహారాజు గారు అని. అటువంటి దశరథ మహారాజుకు పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టుకోవడం కోసం అని 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణమూర్తితో కలిసి జనస్థానంలో ఉండగా నీ తరపున వెళ్ళిన 14,000 మంది రాక్షసులను రాముడు నిగ్రహిస్తే ఆగ్రహించిన నీవు మారీచుడన్న మాయామృగాన్ని పంపించి రామలక్ష్మణులు ఆశ్రమంలో లేనిది చూసి సీతమ్మ తల్లిని అపహరించి తెచ్చి లంకాపట్టణంలో దాచావు. నా సీతమ్మ తల్లి నీ చేత అపహరించబడింది. ఆ సీతమ్మ జనకుని యొక్క కుమార్తె, రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు, దశరథుడి యొక్క పెద్ద కోడలు. అటువంటి ధర్మాత్మురాల్ని మహాపతివ్రతను అపహరించి తీసుకొచ్చి లంకాపట్టణంలో బంధించావు. నేను బంధించలేదు, నేను తీసుకుని రాలేదు అని నన్ను దబాయించే ప్రయత్నం చేస్తావేమో రావణ. నేను ఆ సీతమ్మ తల్లిని చూశాను, దర్శించాను, మాట్లాడాను. ఆ సీతమ్మ తల్లి నీ చేత అనుభవించబడవలసినటువంటి సుందరి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆమె 5 తలల పాము అని తెలుసుకోలేకపోతున్నావు రావణ. నీ మృత్యువును నీవే తెచ్చుకుంటున్నావు రావణ. నీకు దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కుంపురుషాది గణముల చేత మృత్యువు లేకపోవు, కానీ నరవానరుల నుంచి మృత్యువు లేకుండా కోరుకోలేదు కదా. నరుల చేతిలో చచ్చిపోతావు, వానరుల చేతిలో చచ్చిపోతావు. సుగ్రీవుడు గంధర్వుడు కాదు, యక్షుడు కాదు, కిన్నెరుడు కాదు, కింపురుషుడు కాదు, రాక్షసుడు కాదు. కాబట్టి సుగ్రీవుడి చేతిలోనైనా చచ్చిపోతావు. రామచంద్రమూర్తి మనుషులకు ప్రభు, పరిపూర్ణమైనటువంటి నరుడు. కాబట్టి నరుడైన నా రాముడి చేతిలో చచ్చిపోతావు రావణ. నేను ఎలా చచ్చిపోతాను, నాకింత తపస్సు ఉంది కదా అనుకుంటున్నావేమో. మహాపాతకం చేశావు రావణ. మహాపతివ్రతను తీసుకొచ్చావు కాబట్టి నీ శరీరం ఉండదు. నేను చెప్పిన పని చేయి రావణ. ధర్మం ధర్మ ఫలితాన్ని ఇస్తుంది, అధర్మం అధర్మ ఫలితాన్నే ఇస్తుంది. పాపం చేశావు, పాప ఫలితాన్ని అనుభవించి తీరాలి. పుణ్యం చేశావు, పుణ్య ఫలితాన్ని అనుభవించాలి. ఇన్నాళ్ళు నీవు పుణ్యం చేశావు కాబట్టే పుణ్య ఫలితాన్ని అనుభవించావు. అందుకే లంకాపట్టణం వచ్చింది. ఇంతమంది కాంతలతో సంతోషంగా హాయిగా జీవనాన్ని గడిపావు. అయిపోయింది నీ పుణ్యఫలం అంతా. నీవు తీసుకొచ్చిన ఒక ఇల్లాలు 10 నెలల పాటు అశోకవనంలో శిశుపా వృక్షం కింద కూర్చొని ఏడ్చినటువంటి పాప ఫలితాన్ని నీవు అనుభవించి తీరాల్సిందే. రోజులు దగ్గర పడుతున్నాయి రావణ. అందుకే ఫలితంగా నీ కొడుకు చచ్చిపోయాడు. చూసావా, అధర్మ ఫలితం ప్రారంభమైపోయింది. కాబట్టి రావణ, నీవు ఇంకా తప్పించుకోలేవు. నీ శరీరం కూడా పడిపోయే లోపలే నా మాట విను రావణ. నేను చెప్పిన పని చేయి. సీతమ్మ తల్లిని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించు. రామచంద్రమూర్తి ధర్మాత్ముడు, శరణాగత వత్సలుడు. ఎన్ని తప్పులు చేసిన వాడైనా ఒక్కసారి నేల మీద పడి పాదములు పట్టుకొని పాహిమాం పాహి రామప్రభు, పాహి రామప్రభు అంటే చాలు, అన్ని తప్పులను క్షమిస్తాడు నా రామచంద్రమూర్తి. కాబట్టి రామచంద్రమూర్తి పాదములను పట్టుకో రావణ. నేను చెప్తే మాత్రం వింటావా? చెప్పాలని వచ్చాను. ఎంత చెప్పాలో అంత చెప్తున్నాను నీకు. నా రామచంద్రమూర్తి ఒక్కసారి చంపుతానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడిని రక్షించడం అన్నది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు ఈ లోకంలో. బ్రహ్మ కావచ్చు, 4 తలకాయలు ఉన్నటువంటి వాడు కావచ్చు, రుద్రుడు, త్రినేత్రుడు, త్రయంబకుడు కావచ్చు, ఇంద్రుడు, మహేంద్రుడు, సర్వపాలకుడు కావచ్చు, కానీ రాముడు చంపుతానన్న వాడిని బ్రతికించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు రావణ. రాముడు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు రావణ. కేవలం ఒక నరుడని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నా శ్రీరామచంద్రుడి యొక్క పరాక్రమం ఏమిటో నీకు తెలియదు. రాముడు అంటే సామాన్యమైన వీరుడని అనుకుంటున్నావా? రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయ బాణ తూణీరములలో నుంచి బాణములు తీసి వింటినారిని సంధించి విడిచిపెడితే తలుక్కున మెరిసేటువంటి మెరుపులతో లంకాపట్టణపు ఆకాశాన్ని అంతటిని కమ్మేసి రాక్షస దండ సంహారం చేస్తున్నప్పుడు రావణ, నీకు దిక్కన్నవాడు ఎవడు ఉండడు. నిన్నెవరూ ఆదుకోలేడు, కాపాడలేడు. నా రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే అటువంటిది. ఆయన యొక్క విరోచితమైన లీల ఎటువంటిదో తెలుసా రావణ నీకు? ఒకానొకప్పుడు నీవు ఈ కైలాస పర్వతాన్ని అంతటిని కదిపేద్దామని 20 చేతులతో కదుపుతుంటే పరమశివుడు తన బొటన వేలుతో నొక్కితే నీ చేతులు దాని కింద పడి ఉండిపోయి ఏడుస్తూ పడుకున్నావు. అటువంటి పరమశివుడి యొక్క ధనస్సుని, వింటినారిని అవలీలగా కట్టి టంకారం చేసి శివధనుర్భంగం చేసినటువంటి మహాపురుషుడు నా రామచంద్రమూర్తి అంటే. వాళ్ళ సంగతి నీకు తెలుసుగా. నిన్ను చంకలో గిరగిరా తిప్పి 4 సముద్రాలు తిప్పి అంతఃపురానికి తీసుకెళ్లి కింద పడేసి నిన్ను బంధించి చిత్తుగా కొట్టినటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టాడు నా శ్రీరాముడు. కరదూషణులు అనేటువంటి 14,000 మంది రాక్షసులు ఒక పక్క, రామచంద్రమూర్తి ఒక్కరు ఒక పక్క.
పక్క. ఎప్పుడు ధనస్సుకు వింటినారి తొడుగుతాడో, ఎప్పుడు బాణం తీశారో, ఎప్పుడు సంధించారో, ఎప్పుడు విడిచిపెట్టారో ఎవ్వరికీ తెలియదు. 14,000 మంది రాక్షసుల్ని ఒక్క రాముడే అంతం చేశాడు. యుద్ధం వస్తే నా రాముడి భుజాలు తాండవం చేస్తాయి రావణ. అటువంటి మహానుభావుడు 14,000 మందిని నిగ్రహించాడు. అటువంటి నా శ్రీరామచంద్రుడితో నువ్వెక్కడ యుద్ధం చేస్తావురా? సీతమ్మ తల్లిని తీసుకొచ్చి శిశుపా వృక్షం కింద కూర్చోబెట్టి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? నీ గుర్రాల్ని, నీ ఏనుగుల్ని, నీ వాహనాలన్నింటినీ చంపేసి లంకని భస్మీపట్టణం చేసి నీ వారన్న వాడిని మిగలకుండా సంహరించి నీ 10 తలను గిల్లేస్తాను రా రావణ. ఏమనుకుంటున్నావో నా సంగతి నీకు తెలియదు. అసలు నా సీతమ్మ తల్లి అంటే ఎవరనుకుంటున్నావురా? సీతమ్మ అంటే నెత్తి మీద పడుకున్నటువంటి పిడుగు లాంటిది, నీ మెడలో పెట్టుకున్న త్రాచుపాము లాంటిది, నీవు తింటున్న విషం అన్నంతో సమానం. ఏమనుకుంటున్నావు? చచ్చిపోతావు రావణ సీతమ్మ జోలికి వెళితే. సీతారాముల యొక్క కోపాగ్ని శిఖల యందు బూడిదైపోతావురా. నా మాట విని సీతమ్మ తల్లిని తీసుకెళ్లి శ్రీరామచంద్రమూర్తికి సమర్పించి బ్రతికిపోరా రావణ అంటూ హనుమంతుడు భయంకరమైనటువంటి మాటలు రావణాసుడితో చెప్పాడు. ఇంత మాట సభామధ్యంలో తనను అనేటప్పటికీ క్రోధంతో రావణాసుడు ఈ వానరాన్ని సంహరించండి అన్నాడు రావణుడు. వెంటనే విభీషణుడు లేచాడు. ఆయన ధర్మాత్ముడు, రావణుడికి తమ్ముడు. ఆయన లేచన్నాడు, అన్నయ్య రావణ, ఈ వానరం రాయబారి, పైగా దూత. అసలు ఈ దూతను పంపించిన వాడు ఎవరో, ఆయన ఏం చెప్పమన్నాడో అది చెప్తాడు. నీవు ఇంద్రుణ్ణి ఓడించిన వాడివి, దేవతల్ని ఓడించిన వాడివి. నీ పరాక్రమం గురించి మా అందరికీ తెలుసు. ఎక్కడో 100 యోజనముల సముద్రానికి అవతల ఉండి దండకారణ్యంలో సుదూరంలో ఉన్నటువంటి రాజకుమారులైనటువంటి రామచంద్రమూర్తి ఈ వానరంతో నీకు రాయబారం పంపించారు. ఇప్పుడు ఈ వానరాన్ని చంపేస్తే వెనక్కి వెళ్ళి నీ పౌరుష ప్రతాపాల గురించి చెప్పగలిగేవారు ఎవరుంటారన్నయ్య? ఎప్పటికీ తెలుస్తుంది నీ గురించి వారికి. అయినా దూతను సంహరించవచ్చా అన్నయ్య రావణ? ఇన్ని శాస్త్రాలు చదువుకొని, ఇంత వేదం చదువుకున్న నువ్వే దూతను సంహరిస్తే ఇంకా చదువుకోవడం అన్నది అనవసరం అనిపిస్తుంది. కాబట్టి అన్నయ్య రావణ, నిగ్రహాన్ని పాటించు. దూత మీద కోపం వస్తే అంగవైకల్యం చేయవచ్చు, ఏదో ఒక అవయవాన్ని తీసివేయవచ్చు, కాల్చినటువంటి ముద్రలు వేయవచ్చు. అటువంటి పనులు చేయాలి కానీ దూతను చంపకూడదు అన్నయ్య రావణ అంటూ హితువు చెప్పాడు విభీషణుడు. ఈ సభలో జరిగిన మాటలు కేవలం వానరుడు, ఒక రాక్షసుడి మధ్య జరిగిన సంభాషణ అసలే కాదు మిత్రులారా. అది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన మహా సంఘర్షణ. ఒకవైపు అపారమైనటువంటి తపస్సు, అద్భుతమైన శౌర్యము, లోకాలను జయించిన పరాక్రమం కలిగిన రావణాసురుడు ఉన్నాడు. మరొక వైపు తన ప్రభు శ్రీరాముడి కోసం ప్రాణాన్నే పణంగా పెట్టిన భక్త శిరోమణి ఆంజనేయ స్వామి ఉన్నారు. హనుమంతుడు రావణుడి సభలో నిలబడి మాట్లాడింది కోపంతో కాదు, అది ధర్మం కోసం, సీతమ్మ తల్లి కన్నీటి కోసం, శ్రీరాముడి సత్యం కోసం. చూడండి మిత్రులారా, రావణుడు ఎంత గొప్పవాడో హనుమంతుడే ఒప్పుకున్నాడు. ఈ ఒక్క పరశ్రీ వ్యామోహం లేకపోయి ఉంటే 3 లోకాలను పాలించే వాడివి అని చెప్పాడు హనుమంతుడు. అంటే మనిషి ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఒక అధర్మం, ఒక్క అహంకారం, ఒక్క పాపం జీవితాన్ని నాశనం చేయడానికి చాలుతుంది. రావణుడి దగ్గర విద్య ఉంది, శక్తి ఉంది, శివానుగ్రహం ఉంది, కానీ వినయం లేదు, ధర్మం అసలే లేదు రావణుడికి. అందుకే అతని పతనం ప్రారంభమైంది. అలాగే విభీషణుడిని చూడండి, రాక్షస వంశంలో పుట్టిన ధర్మాన్ని వదలలేదు. అన్నయ్య తప్పు చేస్తున్నాడని తెలిసి సభా మధ్యలోనే నిలబడి నిజం చెప్పాడు విభీషణుడు. ధర్మం వైపు నిలబడడానికి ఎంత ధైర్యం కావాలో విభీషణుడు మనకు నేర్పించాడు. మరి హనుమంతుడు, ఆయన కేవలం బలం మాత్రమే కాదు, భక్తి అంటే ఏమిటో ప్రపంచానికి చూపించిన మహానుభావుడు. శ్రీరాముడి యొక్క పేరు నోట ఉంటే సముద్రాలను దాటగలం, రామభక్తి గుండెల్లో ఉంటే రాక్షస సభల్లో కూడా భయపడకుండా నిర్భయంగా నిలబడగలం అని నిరూపించాడు హనుమంతుడు. భక్తులారా, ఈ వీడియో మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. ధర్మం ఆలస్యంగా గెలిచినా చివరికి గెలిచేది ధర్మమే. అధర్మం ఎంత బలంగా కనిపించినా ఒకరోజు కూలిపోవడం ఖాయం. సీతమ్మ తల్లి యొక్క ఒక్క కన్నీటి బొట్టు లంకా దహనానికి కారణమైంది. ఒక పతివ్రత ఆర్తనాదము రావణ వంశ నాశనానికి మార్గమైంది. అందుకే మన జీవితంలో ఎప్పుడూ అహంకారాన్ని దూరం పెట్టాలి, పరులకు అన్యాయం చేయకూడదు, ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, శ్రీరామ నామాన్ని మరవకూడదు. ఎందుకంటే కష్టాల్లో మనల్ని కాపాడేది సంపద కాదు, శక్తి కాదు, మన భక్తి, మన ధర్మం, మన శ్రీరామ నామమే మనల్ని రక్షిస్తుంది. అందరూ ఒక్కసారి భక్తితో కమెంట్ చేయండి, జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ వీడియో మీ హృదయాన్ని తాకి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మహాగాథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన రామాయణ ఘట్టంతో కలుద్దాం. అంతవరకు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై హనుమాన్, జై శ్రీరామ్.